ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి అస్సలైన గేమ్ స్టార్ట్ అయింది గైస్. యాక్చువల్గా ఇప్పటి వరకు టాప్ 15కి సంబంధించి జరిగిన కాంపిటీషన్ అదంతా టాప్ 15లో 3 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. రాజ్ కుమారి, చరణ్ అండ్ మిథిలేష్. ఈ ముగ్గురు సెలెక్ట్ అయ్యారు కదా. వీళ్ళు ముగ్గురు తర్వాత మిగిలిన 12 మెంబర్స్ సెలెక్ట్ చేయడానికి 18 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ 18 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ని జ్యూరీ 2 డేస్లో సెలెక్ట్ చేసి టాప్ 15కి మొత్తం టాస్క్లు పెట్టి సెప్టెంబర్ 7th మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అప్పటిలోపు ఇదంతా చేయాలన్నమాట. సో ఫస్ట్ వీళ్ళు పెట్టిన టాస్క్ ఏంటంటే డూ ఆర్ డై అని చెప్పి దానికి నేమ్, దానికి ఒక టాస్క్. ఆ టాస్క్లో ఏంటంటే ఇద్దరు ఉంటారు, వాళ్ళ హెడ్ మాత్రం బయటకు ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం లోపలికి ఉంటుంది. ఆ హెడ్ మీద మొత్తం 3-4 డేస్ నుంచి వెజిటబుల్స్ అన్నమాట. అవి బాగా కొల్లబెట్టి, అంటే వెజిటబుల్స్ తొక్కల్ని బాగా కొల్లబెట్టి వాటిని తీసుకొచ్చి వీళ్ళ మీద వేస్తారు. అది వాళ్ళు భరించాలి. ఆ స్మెల్ అదంతా భరించి ఎంతసేపు ఉండగలిగారో చూడాలి. వాళ్ళు అదంతా అయిపోయిన తర్వాత ఒక పొటాటోస్ ఉంటాయి అనమాట. ఆ పొటాటోస్ లోపల 3 నెంబర్స్ పెట్టారు. ఆ 3 నెంబర్స్ ఎవరికి అయితే దొరుకుతాయో వాళ్ళు వచ్చి ట్రెజర్ ఉంటుంది వాళ్ళ ముందు. ట్రెజర్ అంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని ఓపెన్ చేస్తే దానిలో జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ తాగాలి. సో అట్లా చేసిన వాళ్ళలో ఫస్ట్ ఎవరెవరు చేస్తారంటే అందరూ వచ్చారు. అందులో నుంచి ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి శాలిని, ఆమన్. వాళ్ళిద్దరిలో శాలిని వచ్చేసి ఆ ట్రాష్ వేసి ప్లస్ ఆ నెంబర్స్ తీసి కోడ్ చేసి ట్రెజర్ ఓపెన్ చేసి జ్యూస్ తాగింది శాలిని అనమాట. సో ఫస్ట్ టాస్క్ విన్నర్ శాలిని. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి తూ నీ బతుకు అని చెప్పి టాటూ వేయించుకోవాలి చేతి మీద. సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ హెడ్ మీద, అంటే ఫోర్ హెడ్ మీద నాకు ఎక్కడైనా ఓకే అని చెప్పి అందరు వస్తారు. అక్కడ ఒక గంట ఒకటి పెడతారు, దాన్ని పట్టుకున్న వాళ్ళు చేయించుకోవాలని చెప్పి. అంటే ఆ గంట వచ్చేసి కృష్ణ అనమాట. ఆ కృష్ణ నేను దేనికైనా రెడీ అని చెప్పి అంటాడు. తను టాటూ వేయించుకున్నాడు. తూ నీ బతుకు అని చెప్పి. యాక్చువల్గా నాకు ఒకటి అర్థం కావట్లే, ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళటానికి యజ్ఞ పరీక్ష అన్నీ దాటితే వెళ్ళాలన్నమాట. సో ఇట్లా కృష్ణ అని ఆ అబ్బాయి వచ్చేసి తూని బతుకని వేయించుకున్నాడు. సెకండ్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యాడు. అంటే ఓన్లీ 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 4 మెంబర్స్ వీళ్ళిద్దరు 2 మెంబర్స్. నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చేసి లేడీస్ మాత్రమే పిలిచి హెయిర్ కటింగ్ చేయించుకోవాలి. ఎవరైతే హెయిర్ కట్ చేయించుకుంటారో నేను చూపించిన హెయిర్ స్టైల్ వాళ్ళు మళ్ళీ టాప్ 15 వాటిలోకి వెళ్ళిపోతారు. అంటే బాగి ఆ అమ్మాయి వచ్చేసి నేను చేయించుకుంటాను హెయిర్ కట్ అని చెప్పి, అసలు ఫస్ట్లో అయితే చాలా హెయిర్ పొడుగ్గా ఉంది, మొత్తం హెయిర్ అంతా కట్ చేయించేసుకొని అప్పుడు ఇంకా అగ్ని పరీక్షలోకి టాప్ 3 కంటెస్టెంట్గా అడుగుపెట్టింది అనమాట. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి అంటే తన లవర్, అంటే బ్రేకప్ అయిన లవర్స్ ఉంటారు చూసారా, ఆ లవర్స్లో మీరు బ్రేకప్ అయిన తనకి కాల్ చేసి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా, మన ఇద్దరం మళ్ళీ కలిసి రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అట్లా రిక్వెస్ట్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఒక అమ్మాయి వస్తుంది. యాక్చువల్గా ఎవరికైనా బ్రేకప్ స్టోరీస్ ఈ ఛాలెంజ్ని మళ్ళీ పిలవటం అంటే కొంచెం తను వచ్చేసి బ్రేకప్ అయిందనమాట. ఆ అబ్బాయికి కాల్ చేసి నేను మర్చిపోలేకపోతున్నాను, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, పాస్ట్ ఈస్ పాస్ట్, అయిందేదో అయిపోయింది, మనం కలుద్దాం, మళ్ళీ కలిసి రిలేషన్షిప్ స్టార్ట్ చేసి మ్యారేజ్ చేసుకోమని అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే ఆ అబ్బాయి వచ్చి అంటాడు, నేను మండే వస్తాను నీ దగ్గరికి, మండే వచ్చి కలుస్తానంటే ఎక్కడైనా ఉంటే ఇంట్లోనే ఉన్నాను, ముంబైలో ఉన్నాను అని చెప్పి చెప్తుంది. మండే వస్తాను, మండే వచ్చి కలుస్తానని చెప్పి చెప్తాడనమాట. సో తను ఫోన్ పెట్టేసిన తర్వాత ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే, అసలు నాకు తన క్యారెక్టర్ నచ్చలేదని నేనే వదిలేశాను. నేనే ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటే అంటే ఎవ్వరికి ఇంత డేర్ రాదని చెప్పి తను అందరూ అప్రిషియేట్ చేశారు. ప్లస్ ఇంత డేర్ చేసినందుకు కానీ బిగ్ బాస్ హౌస్లో అంటే అగ్ని పరీక్ష సీజన్ 2లోకి ఛాన్స్ ఇస్తాను వీళ్ళని చెప్పి అంటారు. సో ఇట్లా ఒక 4 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. ఈ 4 మెంబర్స్, ముందున్న 3 మెంబర్స్ 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్ని పక్కన పెడితే ఇంకొక టాస్క్ ఒకటి పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే మీ ఫేట్ మీరే డిసైడ్ చేసుకోవటం. వాటిలో ఒక 4 ఎన్వలప్స్ ఉంటాయి. ఆ 4 ఎన్వలప్స్లో 2 ఎన్వలప్స్లో ఎగ్జిట్ ఉంటాయి, 2 ఎన్వలప్స్లో టాప్ 15 ఉంటుంది. ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇంకొక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంటంటే బురదలా ఉంటుంది, దానిలో గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఎవరికైతే గ్రీన్ కార్డ్ దొరుకుతుందో వాళ్ళైతే సేఫ్, మిగిలిన ఎలిమినేట్. వెంకటేష్ ఎలిమినేట్ అయ్యాడు, హేమంత్ సేఫ్ అయ్యాడు. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.